నల్గొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో సాయినైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణం వైద్య రంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్షిస్తున్నామని, లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కోరారు. నల్గొండ బస్టాండ్ సమీపంలో అత్యాధునిక సదుపాయాలతో సాయినైసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణం వైద్య రంగంలో ముందంజలో నిలవాలని ఆకాంక్షిస్తున్నామని, లాభాపేక్ష కాకుండా మానవతా దృక్పథంతో సేవలు అందించాలని కోరారు. పేదలకు అందుబాటు ధరల్లో నాణ్యమైన వైద్యం అందించాలని, డబ్బు కోసం కాకుండా మనశ్శాంతి కోసం వైద్యం చేయాలి అంటూ డాక్టర్లకు సూచన చేశారు. అత్యాధునిక సదుపాయాలతో ఆసుపత్రి ఏర్పాటుపై మంత్రి హర్షం వ్యక్తం. అత్యవసర వైద్యం 24 గంటలు హాస్పిటల్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలకు కూడా సేవలు విస్తరించాలని తెలియజేశారు. ప్రభుత్వం కూడా వైద్య రంగ అభివృద్ధికి పూర్తి మద్దతు ఇస్తుందని మంత్రి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్, రాపోలు దత్త గణేశం, మేయర్ బురి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ చెరుకుపల్లి సీతారాములు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్ అబ్బగోని కవిత, రమేష్ గౌడ్, డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ దివ్య, మేనేజింగ్ డైరెక్టర్ అవాంత్, ఐఎంఏ సభ్యులు, సీనియర్ డాక్టర్లు, నాయకులు, బంధువులు, మిత్రులు తదితరులు పాల్గొన్నారు. గణేశ రైట్ సార్, రండి సార్ లోపల. సర్జరీ వెనక ఇన్ఫెక్షన్ రేట్స్ ఎక్కువ ఉంటాయి సార్. నీ రీప్లేస్మెంట్ ఇవన్నీ చేసినప్పుడు నార్మల్ ఓటీలో చేస్తే రిస్క్ ఉంటుంది సార్. దీనికి సపరేట్ ల్యామినార్తో చేపిస్తారు. సో మన పోస్ట్ ఆపరేటివ్ ఇన్ఫెక్షన్స్ అనేవి 99% గవర్నమెంట్ హాస్పిటల్లో 3 years క్రిటికల్ కేర్ చేశారు సార్. ఇది బెస్ట్, ఇది అవసరం మన దగ్గర లేదు. దీనికి హాస్పిటల్ వేరే హాస్పిటల్ లేదు. ఇప్పుడు టాప్ ఇదే సార్. కరోనాలో బాగా ఇదేమో లాప్రోస్కోపీ, కరోనాలో బాగా ఇదేమో సార్. ఈరోజు ప్రారంభం చేసుకోవడం జరిగింది. వారికి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నా. ఈ హాస్పిటల్లో అన్ని రకాల వసతులు, సౌకర్యాలు కల్పించడంతో పాటు మంచి వైద్యాన్ని అందించడానికి అవకాశం ఉంది. అందుకని ఈ ప్రాంత ప్రజలు ఈ హాస్పిటల్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా ప్రజలందరికీ కోరుతూ, అదేవిధంగా నిర్వాహకులు కూడా వచ్చినటువంటి రోగులకి ఒక మంచి వైద్యాన్ని అందించి మంచి పేరు తెచ్చుకొని ఈ హాస్పిటల్ మరింత అభివృద్ధి కావాలని మనసారా కోరుతూ మరొక్కసారి శుభాకాంక్షల్ని తెలియజేస్తున్నా. 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, దాంతోపాటు దివ్య మన జనరల్ సర్జన్ లాప్రోస్కోపిక్ అధునాతనమైన ఎక్విప్మెంట్ హైదరాబాద్లో ఏ విధంగా కార్పొరేట్ హాస్పిటల్లో ఉండే విధంగా ఎక్విప్మెంట్స్ ఈరోజు హాస్పిటల్ ఓపెన్ చేసుకోవడం. ఇందులో పాల్గొంటున్న మా గౌరవ మేయర్ చైతన్య శ్రీనివాస్ రెడ్డి గారికి, కౌన్సిలర్ కవిత గారు, మా నాయకులందరికీ, అలాగే వీరికి ప్రతిదిక్కుగా ఉండి డాక్టర్గా తండ్రి, మా చిరకాల మిత్రుడు దత్త గణేష్ గారికి, అందరికి కూడా, ముఖ్యంగా డాక్టర్స్కి ఇక్కడ మంచి హాస్పిటల్
వెంటిలేటర్స్, ఎమర్జెన్సీ కేర్స్, క్రిటికల్ కేర్స్ పెట్టడం మేము అభినందిస్తూ, తప్పకుండా డయాలసిస్ కూడా పెట్టి అన్ని రకాల వైద్యాలు చేసే విధంగా పెట్టినందుకు మేము అభినందిస్తూ, మీకు ప్రభుత్వ పరంగా ఆరోగ్యశ్రీ విషయంలో కానీ ఇంకా ఏ విషయంలో ఉన్నా నా పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీరు కూడా బాగా ఇంట్రెస్ట్తో ఎవరైనా ఎమర్జెన్సీ పేషెంట్ వస్తే ముందు డబ్బులు అడగకుండా హైదరాబాద్లో కొన్ని హాస్పిటల్లో కొన్ని కేసుల్లో నేను గత 25-30 సంవత్సరాలుగా చూస్తున్నా. పేషెంట్ ఒక దిక్కు చనిపోతుందని తెలిసి కూడా అమౌంట్ డిపాజిట్ చేస్తే కానీ ట్రీట్మెంట్ చేయరు. ఆ పరిస్థితి మన నల్గొండకు రావద్దు. మీరు చెడ్డ పేరు తెచ్చుకోవద్దు, నల్గొండకు చెడ్డ పేరు ఇవ్వద్దు. డబ్బులు ఎక్కడ పోవు. ఎప్పుడైనా వాళ్ళు రాగానే ఇమీడియట్గా ట్రీట్మెంట్ చేసి మంచి ప్రాణాలు దక్కిస్తే అంతకంటే అదృష్టం లేదు. డాక్టర్లని దేవునితో పోలుస్తారు. అందుకనే మీకు మంచి పేరు తెచ్చుకొని పేదలకు సేవ చేయాలని, ఎవరైనా పేదవారు వస్తే కొద్దిగా ఆర్థికంగా ఇబ్బంది ఉందని సహాయం చేస్తూ ముందుకు పోండి. తప్పకుండా నా పూర్తి సహకారం, ఏ విధమైన సహకారం కావాలన్నా నా పూర్తి సపోర్ట్ ఉంటుందని మీకు తెలియజేసుకుంటూ, నల్గొండ పట్టణ ప్రజలకు కూడా మీరు రాగానే ఎవరో చెప్పిందని గ్రామాలలో డాక్టర్లు ఆర్ఎంపీ డాక్టర్ చెప్పిందని చెప్పి మీరు హైదరాబాద్ పోకుండా క్రిటికల్ కేర్ డాక్టర్ ఇవాళ మన ఇక్కడ సాయి నైస్ హాస్పిటల్ పేరు మీద ఏర్పాటు చేసింది కాబట్టి మీరు ఎవరు తొందరపడద్దు. అక్కడ పోయినా ఇదే ట్రీట్మెంట్. ఇంకా గోల్డెన్ అవర్ ఈ 2 గంటలు పోయడానికి వచ్చే గోల్డెన్ అవర్లో ఏమైనా జరిగితే ఇంకా డేంజరు. ఫస్ట్ వీడికి వస్తే ఇక్కడ వెంటిలేటర్స్ పెట్టిన తర్వాత ఇంకా 4 రోజులైనా ట్రీట్మెంట్ నడుస్తుంది. అన్ని రకాల వైద్య పరికరాలు ఉన్నప్పుడు డాక్టర్గా 6-7 సంవత్సరాల అనుభవం ఉన్న వాళ్ళు తప్పనిసరిగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మిమ్మల్ని ఆరోగ్యంగా క్షేమంగా ఇంటికి తిరిగి పంపుతారు. దాంతోపాటు ప్రయాణికులకు కానీ అలాగే 2 వీలర్స్ తిరిగే పిల్లలకు కానీ సెల్ ఫోన్ చేసుకుంటూ నడపొద్దని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ డీజీపీ శివధర్ రెడ్డి గారు కూడా ఇప్పుడు అరైజ్ అయ్యింది ఎలైవ్ అని. మీరందరూ కూడా